చెప్పండి. బిఆర్ నాయుడు గారి ఇష్యూ కానీ సిపిఐ నారాయణ గారు, భూమన్ గారు వీళ్ళంతా మళ్ళీ మాట్లాడారు. సో ఓవరాల్గా తిరుమల పవిత్రతను నేనే రక్షిస్తానని చంద్రబాబు గారు చెప్పారు. నిజంగానే ఆ రకంగా జరుగుతున్నట్లా లేదా? మొన్న ఆయన టూర్ చేశారు కదా అలా మనవడి గారి బర్త్డే సందర్భంగా నాగార్జున గారు. సార్ నన్నేనా సార్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 28 ఫిబ్రవరి 2026 తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు సార్. ఆ సర్క్యులర్ యొక్క సారాంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో తిరుమలలో కొంతమంది రీల్స్ చేస్తున్నారు. వర్ధమాన నటీమణి గీతూ రాయల్ గారు, లేకపోతే దువ్వాడ మాధురి గారు, లేకపోతే ఎవరు తీన్మార్ సావిత్రి గారు, ఎవరో వీళ్ళందరూ చాలామంది రీల్స్ చేస్తున్నారు. కాబట్టి రీల్స్ చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి ఆ యాజమాన్యాన్ని కానీ లేకపోతే వారిని కానీ ప్రశ్నిస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేసింది రీల్స్ కాదండి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని నేరుగా అక్కడికి వెళ్ళి ఫోటోషూట్లు చేసుకుంటా, ఆ చిన్నపిల్లాడు దేవంశ్ గారికి కూడా రాజకీయాలకు వాడుకుంటా వారి ఫోటోలు తీసుకొని ఆ వ్యవహారాలు చేసుకొని లోపలికి క్యూ కాంప్లెక్స్లోకి ఫోటోలు ఎట్లా తీసుకొని పోయారు సార్? మేము అడుగుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కూడా కేసు పెట్టాలి కదా, ఎందుకు పెట్టట్లేదు? అంటే సామాన్యులకు ఒక న్యాయం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఒక న్యాయం అంటే ఎటువంటి పరిస్థితులు ఈరోజు లెక్కన ఉంటుంది. కాబట్టి దేవుడి దగ్గరికి అందరూ వెళ్తారు, దర్శనం చేసుకొని వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దేవుడు దర్శనానికి వెళ్ళడం అదేదో గొప్ప తాండవం అయినట్టు లోపల క్యూ కాంప్లెక్స్లకు కూడా కెమెరామెన్లని 10 మందిని 20 మందికి పైగా తీసుకొని వెళ్ళి వాళ్ళందరితో ఫోటోషూట్లు చేయించుకోవడం, ఆయన మీద కూడా కేసు పెట్టాలి కదా. గీతూ రాయల్ గారికి, దువ్వాడ మాధురి గారికి ఒక రూల్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి ఒక రీల్ అంటే తప్పు కదా, ధర్మం కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు బిఆర్ నాయుడు గారి గురించి ఎంతసేపు మాట్లాడుకున్నది, భారతదేశమే కాదు హిందూ హైందవ ధర్మంలో బిఆర్ నాయుడు లాంటి ఒక అల్పబుద్ధి కలిగినటువంటి వ్యక్తిని ఏ కమిటీలో ఆలయ కమిటీ చైర్మన్ గాల. ఈరోజు మేము ఏమడుగుతున్నామంటే, ఆయనకి సంబంధించి ఒకసారి ఆయన నెయ్యి కుంభకోణం చేశారని సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుజువు చేసింది. దాని మీద ఎవరు ఈరోజు స్పందించరు. ఆయన ఇచ్చినటువంటి ఇందాపూర్కి హెరిటేజ్కి ఏయో లింకులు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు అన్ని ఆధారాలు మనకు బయటకు కనపడుతున్నాయి, దాని గురించి స్పందించరు. దాంతోపాటు పరకామణిలో దాదాపుగా ₹1 కోటి విలువ చేసేటువంటి బంగారం చోరీ జరిగింది ఆయన హయాంలో అని మళ్ళీ సాక్ష్యాధారాలు అన్నీ తీసుకొస్తే దాని గురించి ఎటువంటి స్పందించేటువంటి కార్యక్రమాలు జరగవు. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని బెదిరించి ఈరోజు టీటీడీ చైర్మన్గా ఉంటున్నారు. ఆయన ప్రెస్ మీట్లు పెడతారు, ఆయనకు సంబంధించిన ప్రెస్ బైట్స్ రిలీజ్ చేస్తే నాకు టీటీడీ కంటే టీడీపీనే చాలా ఎక్కువ, నాకున్నటువంటి వ్యాపారాలు చూసుకోకుండా నాకు పని పాట లేకుండా నేను టీటీడీ చైర్మన్గిరి చేస్తున్నానా, నాకేం పనే పాట లేకుండా ఇక్కడ ఉంటున్నానా అని చెప్పి టీటీడీని తక్కువ చేసి చులకన చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాంతోపాటు ఒకటి చెప్తాను వినండి సార్, టీటీడీ దేవాలయం ఇంకొకటి కింద ఒక తిరుమల కింద తిరుపతి కింద చంద్రగిరి నియోజకవర్గంలో ఒకటి ఉంటే అక్కడ సన్నిధి గొల్లగా పనిచేస్తున్నటువంటి వారి కుటుంబంలో మొన్న ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదో కార్యక్రమం జరిగితే వారి బంధువు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి బండేసుకొని వెళ్ళాడట. అది కారణం చూపించి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు సన్నిధి గొల్లగా దాదాపుగా 25 ఏళ్ళ నుండి కైంకర్యాలు చేస్తున్నటువంటి ఆయన్ని తొలగించినటువంటి విషయాన్ని మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నా. సో ఇటువంటి రాజకీయాలు చొప్పించి రాజకీయాలు చేస్తున్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు, మీరు ఈ దేవుడి యొక్క ఆగ్రహానికి ఖచ్చితంగా గురికాక తప్పదు. మా భయం వల్ల మీరు చేసేటువంటి తప్పుడు పనుల వల్ల, మీరు చేసేటువంటి కైంకర్యాల లోపం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి, యావత్ హైందవ జాతికి ఏదన్నా ఇబ్బందులు జరుగుతాయనేటువంటి భయమే కలుగుతుంది. కాబట్టి తక్షణమే బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసి తీరాల్సిందే. కాబట్టి దీనిపైన ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతూ ఆయన పైన చర్యలు తీసుకుంటా ఉన్నాడనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సార్ ఏదన్నా ప్రోగ్రామ్ వస్తే అందరి మీద చర్యలు తీసుకుంటున్నారు కదా సార్, కనీసం మీరు ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? పుట్ట మహేష్ గారి మీద ఏదో చర్యలు వేస్తే తూతూ మంత్రంగా ఆయన షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ఆయన బీసీ కాబట్టి, ఎవడు అడిగేది కాబట్టి పుట్ట మహేష్ మీద తీసుకున్నారు. ఇక్కడ కొలికపూడి శ్రీనివాస్ గారికి మళ్ళీ తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చారు. ఆయన ఎస్సీ కాబట్టి ఆయన పైన మీరు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. మరి బిఆర్ నాయుడు గారి పైన ఇన్ని ఎలిగేషన్స్ వస్తే మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మీ వ్యాపార వర్గానికి సంబంధించిన వ్యక్తి మిమ్మల్ని భుజాల మీదకి కాదు నేరుగా నెత్తి మీద
వేసుకొని ఊరేగేటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి భయపడి ఆయన మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఆయన కనీసం షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవడానికి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు? కాబట్టి మీరు చేస్తున్నటువంటి చర్యలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి కనీసం ఇప్పుడైనా కరే కాస్త ఇంగిత జ్ఞానాన్ని కాస్త వేరే విషయాలన్నా గమనించి బిఆర్ నాయుడు గారిని రాజీనామా చేస్తే మీరు చేసినటువంటి కార్యక్రమాల్లో కొంతైనా పాప పరిహారం జరుగుతుందని మీకు విన్నవిస్తున్నాం. రైట్. రవి గారు చెన్నై నుంచి, నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి రికార్డు గురించి వైసీపీ వాళ్ళు నేను అడగదలుచుకున్నా. ఇప్పుడు ఇది వైసీపీ కాదు, మీరు వైసీపీ తెలుగుదేశం చర్చ కాదు ఇది. అట్లయితే మోడీ గారు చంద్రబాబు గారు ఏం మాట్లాడుకున్నారు ఇవన్నీ కాదు కదా, కేవలం ఒక సందర్భం, ఆయన అభినందించాల్సిన సందర్భం కాబట్టి అభినందించాం అంతే. దాని మీద మీరు ఇంకా మాట్లాడేది ఏముంటుంది? మీరు మాట్లాడదలిస్తే వేరే వాళ్ళ పార్టీ వాళ్ళకి, మీరు ఏ పార్టీ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోండి. రైట్. తిరుమల పవిత్రను రక్షిస్తానని చంద్రబాబు గారు అన్నారు, బాగుంది. కానీ అదే టైంలో ఆయన ఇట్లా కార్యక్రమం నడపడం కానీ, బిఆర్ నాయుడు గారిని పక్కన పెట్టుకోవటం కానీ, అంటే కనపడకపోయినా కూడా నాటకీయంగా అక్కడ వీడియోస్ ఫోటోలు తేవడం నిషిద్ధం, అది అందరికీ తెలుసు. అంటే తిరుమల వెళ్ళే ప్రతి భక్తుడికి అది తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు గారికి ఉండే మీడియా పిచ్చి, ఆ పబ్లిసిటీ పిచ్చి, అంటే ప్రచారం, అంటే పవిత్రతను కాపాడటం అంటే ప్రచారం చేసుకోవటం అనే దుర్బుద్ధి ఉన్న వ్యక్తిలాగా చెప్పుకోవాలి మనం. ఎందుకు అంటే గతంలో కూడా మీరు పుష్కరాల సమయంలో బోయపాటి గారిని పెట్టి ఈ షూటింగ్ పిచ్చితోనూ ఈ ఫోటోలు ఈ ప్రచార ఆర్భాటాల కోసం చేసిన దాంట్లో భక్తులు చనిపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అయితే ఇప్పుడు సిపిఐ వాళ్ళు కానీ వీళ్ళంతా అడుగుతుందండి, ఇంకా ఎందుకు బిఆర్ నాయుడు గారిని అక్కడి నుంచి తొలగించట్లేదు? గుర్తుపెట్టుకోండి సార్, మీది చిత్తూరే మాది చిత్తూరే. మీరు ఆడియోలో దొరికారు, మేము వీడియోలో దొరికాము. మీరేమో పబ్లిసిటీ పిచ్చితో మీరు అక్కడ ఏంది పుష్కరాల్లో భక్తులు మరణించడానికి కారణమయ్యారు, మేమేం వైకుంఠ దర్శనాల దగ్గర టోకెన్లు ఇచ్చే కాడ ఇద్దరిని ఒకరికి ఒకరు కోఆపరేట్ చేసుకోవాలి, ఒకరినొకరు కాపాడుకోవాలి, మనం ఇన్నేళ్ల బంధాన్ని కవర్ చేసుకోవాలన్నట్లుంది. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతుంటే దాని మీద విచారణ కానివ్వండి, దానికి అంటే క్షమాపణ కూడా చెప్పలేదు కదా సార్. అంతమంది భక్తులు చనిపోతే చివరికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సైతం క్షమాపణ చెప్పడం వలన పోయేదేం లేదు, క్షమాపణ చెప్పమన్నా కూడా పోయిన మనుషులు వస్తారా కదా, నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి అనే విధంగా మాట్లాడిన వ్యక్తి. ఇందాపూర్ డైరీకి అధిక ధరకి నెయ్యి మాట్లాడితే అంటే దాని మీద విచారణ అయితే చేయాలి కదా. పేరు బిఆర్ నాయుడు గారి పేరు కానీ హెరిటేజ్ గారి పేరు కానీ వస్తే సోషల్ మీడియాలో వాళ్ళ మీద పోలీసులకి వేరే పని లేదు తప్ప. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే మన మీడియా మాత్రమే ప్రజలు చూస్తారు, మనం చెప్పింది మాత్రమే నమ్ముతారు అనే ఒక, అంటే ప్రజలు అవివేకులుగా భావించి ఈ దుశ్చర్యలు కానివ్వండి ప్రజలందరికీ అర్థమైపోయింది సార్. అసలు తిరుమల లడ్డులో నెయ్యి విషయం అవ్వచ్చు, ఇందాపూర్కి అధిక టెండర్లు ఇవ్వటం అవ్వచ్చు, ఏ డైరీకి లింకులు ఉండే అవ్వచ్చు, ఈ డైరీలన్నీ వెనకుండా నడుపుతుంది ఎవరని అవ్వచ్చు, ప్రజలందరికీ అర్థమైపోయింది. అండ్ తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో కూడా ఒక చైర్మన్ మీద ఇంత స్థాయిలో అలిగేషన్ గతంలో ఏనాడు రాలేదు. ఇన్ని అలిగేషన్స్ వస్తున్నా కూడా కనీసం నారాయణ గారు అన్నారు కళంకిత చైర్మన్, ఇన్ని జరుగుతున్నా కూడా ఎక్కడ చర్యలు కాదు, అసలు కనీసం స్పందన లేదు. సో కోపడినట్లుగా కానీ అట్లా ఎక్కడ చంద్రబాబు గారు జనరల్ గా మీరు నోటీస్ చేస్తే సీరియస్ అయ్యారు అని ఒక ఆర్టికల్ వస్తుంది, ఆ ఆర్టికల్ కూడా రాలే ఈసారి. ఇదేంది టీడీపీ నేతలు రాసలేదంటూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళతో తరచూ హోటల్కి వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడేమో నెల్లూరులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఈ టీడీపీలో ఇవన్నీ ఇప్పుడు ఆవిడెవరో జనసేన నుంచి కొందరు ఇట్లా ఎందుకు ఇట్లా అయిపోయారు? అధికారం రాకముందు వీళ్ళు చెప్పిన మాటలేంటి, అధికారం వచ్చిన తర్వాత ఇది జరుగుతుందండి. మరి ఎమ్మెల్యే ఎవరో గానా పార్టీ తెలియదు కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఒక అతను పోలీసులకు దొరికిపోయాడు, ఆయన సోమిరెడ్డి అంచనుడట. నాకు అర్థమయ్యేది ఏంటంటే సార్, ఎలక్షన్లకు ముందు కూడా వాళ్ళ తీరు తెన్ను అన్నీ అవే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అన్నెసరీ థింగ్స్ మీద ఫోకస్ చేయకుండా ప్రజా సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, డెవలప్మెంటు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది కాబట్టి అవే ఎక్కువగా టీవీలో కానివ్వండి న్యూస్లో కానీ ప్రచారం అయ్యేది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే సంక్షేమము అభివృద్ధిని పక్కన పెట్టేసి ఎంతసేపు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయాలా, కుటుంబాన్ని టార్గెట్ చేయాలా, మానసికంగా దెబ్బతీయాలా, అక్రమ కేసులు పెట్టాలా, కార్యకర్తల స్థాయి నుంచి అధినాయకుల వరకు ఇదే పంతాను అనుసరించాలి.
ఇంకా వాళ్ళు ప్రజలకు ఏమి నేర్పాలనుకుంటున్నారు చూడండి. నాణ్యమైన మద్యం కోసం ఓటేసిన ప్రజలారా, మీకు సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు కావాలా, లేదు పేకాట క్లబ్బులు కావాలా, వేశ్య గృహాలు కావాలా, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తాం, మీకు అయ్యే కావాలి అని. ఇప్పుడు 6 మంది ఎమ్మెల్యేలు ఈ రకంగా విమర్శలకు గురవుతున్నారు, కొందరు దొరికిపోయారు, ఆడియో వీడియోలో దొరుకుతున్నారు. ఇక్కడ విడ్డూరం ఏంటంటే సార్, ఆడపిల్ల జోలికి వస్తే అదే చివరి రోజు అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. మీ ఎమ్మెల్యేల మీద డైరెక్ట్ గా బాధితులు టీవీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కూడా ఒక్క మహిళకు కూడా న్యాయం చేసిన చరిత్ర లేదు. పుట్టా మహేష్ గారు ఆ వివరణ ఇచ్చారన్నారు, అదేందో మరి రహస్యంగా ఉంచారు. అసలు ఆ డ్రగ్స్ పట్టుబడిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం ఏంటో, వాళ్ళు వివరణ అడగడం ఏంటో, ఆయన ఏమి ఇచ్చాడో ఎవరికి తెలియకపోవడం ఏంటో, అంతా రాజకీయాలు భలే తమాషాగా ఉంది.